ఆయన ఒక ఉన్నతాధికారి. తన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా ఆస్తులు కూడబెట్టుకోవడానికి వినియోగించారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు లక్ష్యంగా ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు టార్గెట్ గా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. మొత్తం 11 ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు గుర్తించింది. 38 లక్షల రూపాయల నగదుతో పాటు 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావుకు చెందిన మొత్తం 17 ఆస్తులు గుర్తించినట్లు తెలిపిన ఏసీబీ అధికారులు మొత్తం 3,46 లక్షల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు. ఉమామహేశ్వర అక్రమాస్తులకు సంబంధించి తెలంగాణ, ఏపీలోని 11 చోట్ల తనిఖీలు చేపట్టారు. స్నేహితులు, బంధువులిళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆయన ఇల్లు సహా నగరంలో మొత్తం 6 చోట్ల దాడులు నిర్వహించారు. సిసిఎస్ లో ఉమామహేశ్వరరావు ఛాంబర్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఏపీలో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 2 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. పెందుర్తి, దేవరపల్లిలోని బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు చేశారు. రోలుగుంటలో బంధువు తమ్మునాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది ఏసీబీ. తనిఖీల్లో ఏసీబీ అధికారులకు కీలక డాక్యుమెంట్లు దొరికాయి. అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. భూ వివాదాల్లో ఉమామహేశ్వరరావు బాగా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు వెనకేశారన్న టాక్ అప్పట్లో బలంగా వినిపించింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలతో 2 సార్లు సస్పెండ్ అయినా ఆయనలో మార్పు రాలేదు. మరోవైపు విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఉమామహేశ్వరరావు డైరీలో ఉన్న పేర్లతో ఏసీపీకున్న రిలేషన్ ఏంటని ఆరా తీస్తున్నారు. సిసిఎస్ లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తున్నారు. సోదాల అనంతరం ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. బుధవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.